పాన్ ఇండియా సినిమాలకు వాళ్ళు మాత్రమే, వేరే ఆప్షనే వద్దంటున్న స్టార్ హీరోస్. హీరోలంతా ఒకే ప్రాసెస్ ఫాలోయింగ్. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కట్ చేస్తే గతానికి ఇప్పటికీ చాలా వరకు మారింది. ఇప్పుడు వచ్చేటువంటి అన్ని సినిమాలు కూడా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవబోతున్నాయి. అండ్ బడ్జెట్ అంతే విధంగా పెడితే కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తున్నాయి. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి గారు ఏదైనా కొత్త ప్రయోగం చేసి సక్సెస్ సాధిస్తే మిగతా వాళ్ళు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెసే. అయితే బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం అనే ట్రెండ్ ఫస్ట్ జక్కన్నే స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్ అంటే బెటర్ అన్న ట్రెండ్ను జక్కన్న మొదలుపెట్టాడు. హిందీ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ హీరోయిన్లకు జై కొట్టడంతో మిగతా స్టార్ హీరోలందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు. కట్ చేస్తే గతంలో బాహుబలితోటి చాలా వరకు ఆయన సేమ్ ఆల్మోస్ట్ సౌత్ వాళ్ళనే పెట్టి తీశారు. కానీ RRR మూవీకి మాత్రం ఆలియా భట్ గారిని తీసుకున్నారు. రాజమౌళి గారు ఆమె వల్ల హిందీలో ఈజీగా బిజినెస్ అవుతుంది అండ్ చాలామందికి తెలుస్తుంది, అందరికీ తెలిసిపోతుందని ఆలియా భట్ గారిని తీసుకున్నారు. అయితే జక్కన్న మూవీ అంటే బాహుబలితోనే దేశమంతా తెలిసిపోయినప్పటికీ కూడా తీసేటువంటి ప్రతి సినిమాకు ప్రమోషన్ చాలా చాలా అవసరం. అందుకే ఆలియా భట్ గారిని తీసుకున్నారు అని కూడా ఆయన గతంలో చెప్పారు. అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారితో చేస్తున్నటువంటి SSMB 29 సినిమా కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గారినే తీసుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్లో కియారా అద్వానీ గారిని అండ్ అదేవిధంగా ఇప్పుడు పెద్ది సినిమా సేమ్ రామ్ చరణ్ గారి దాంట్లో కూడా జాన్వీ కపూర్ గారిని కూడా తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్ గారి దేవర మూవీకి కూడా జాన్వీ కపూర్ గారిని అంటే తీసుకుంటే ఇప్పుడు కూడా అందరూ కూడా కంప్లీట్గా ఈవిడ బాలీవుడ్ హీరోయినే. ఇకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ గారి సినిమాకి ఏదైతే డ్రాగన్ అని ఒక మూవీ పరిశీలనలో ఉంది కదా, సో ఆ సినిమాకు కూడా రుక్మిణి వసంత్ గారిని తీసుకున్నాడు కాబట్టి సో ఆవిడ కూడా అదే జోనర్కి చెందింది. ఇకపోతే ప్రభాస్ గారు నటించినటువంటి గతంలో సాహో సినిమా కోసం కూడా అప్పుడు బాలీవుడ్ మార్కెట్ అవుతుందని శ్రద్ధా కపూర్ గారిని తీసుకున్నారు. ఇక దాని తర్వాత సేమ్ మేబీ ప్రభాస్ గారే ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్స్తో చేసింది అనుకుంటా. సో ఆదిపురుష్ కోసం కూడా కృతిక్ సరన్ గారిని అండ్ ఇక కల్కి కోసం కూడా దీపికా గారిని, ఇప్పుడు స్పిరిట్లో తృప్తి డిమ్రి గారిని కూడా తీసుకుంటున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, అక్కడ ఇక్కడ రెండు విధాలుగా ప్రమోషన్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో బాలీవుడ్ హీరోయిన్స్కే ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు నటించేటువంటి అట్లీ సినిమాలో కూడా చేయబోయేటువంటి మూవీకి కూడా సో దీపికా పదుకొనే గారిని తీసుకున్నారు. ఇలా స్టార్ హీరో అందరూ కూడా పాన్ ఇండియా సినిమా అంటే చాలు బాలీవుడ్ హీరోయిన్స్కే ఓటేస్తున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇకపోతే స్టార్ హీరోసే కాదు, ఇప్పుడు అప్కమింగ్ వచ్చేటువంటి కొంచెం స్టార్ హీరోస్ కాకుండా ఇప్పుడు కొద్దిగా పాన్ ఇండియా సినిమా చేసేటువంటి హీరోలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా బాలీవుడ్ వాళ్ళకే ఎక్కువగా ఓటేస్తున్నట్టు తెలుస్తుంది. సుధీర్ బాబు గారు లేటెస్ట్గా మనకు తెలుసు, మహేష్ బాబు గారు బావ, ఆయన కూడా జటాధర మూవీలో సోనాక్షి సిన్హా గారిని కూడా తీసుకున్నట్లు అంటే రీసెంట్గా మనం చూసినటువంటి పోస్టర్లో కూడా తెలిసిపోయింది. సో మొత్తంగా ఏ సినిమా అయినా ఇన్ఫ్యాక్ట్ పాన్ ఇండియా సినిమా అంటే చాలు టాలీవుడ్ నుంచి ఎవరికైనా కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీస్తున్నంటే టాలీవుడ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, సో ఇలా ఎవరైతే ఉన్నారో టాలీవుడ్ నుంచి స్టార్ హీరోస్ ఎవరైనా కానీ హీరోయిన్లను మాత్రం బాలీవుడ్ నుంచెల్లే తీసుకుంటున్నారన్నమాట. ఎక్కువగా బిజినెస్ అండ్ రీచ్ కోసం సో ఎక్కువగా ఇలాంటి ఒక స్ట్రాటజీ డెఫినెట్గా మార్కెట్ వాల్యూని వాళ్ళు కొంచెం ఎక్స్పాండ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళని తీసుకుంటే ఎంతో కొంత ప్లస్ అవుతుంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజమౌళి గారు ఏదైనా ట్రెండ్ సెట్ చేస్తారు, ఫస్ట్ ఆయన ఏదైనా తీసుకున్నారంటే మేబీ అది సక్సెస్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతూనే ఉంటారు. సో ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు అన్నీ కూడా చాలా చాలా హ్యూజ్ బడ్జెట్. మనకు తెలుసు ఎన్టీఆర్ గారిది డ్రాగన్ అలానే ఉంది, పెద్ది అలానే ఉంది, దాని తర్వాత స్పిరిట్ అలానే ఉంది, అండ్ దాని తర్వాత కల్కి 2లో దీపికా పదుకొనే గారు ఉంది, దాంట్లో అదే ఉంది. సో కంప్లీట్గా ఏంటంటే సినిమాలు అన్నీ కూడా బడ్జెట్ ఎంత పెడితే వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ తగ్గ వాళ్ళకు ఒక మార్కెట్ ఉంటుంది కాబట్టి ఆ మార్కెట్ చాలా ఎక్కువగా క్యాష్ చేసుకొని అండ్ కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళు బాలీవుడ్ వాళ్ళని పెట్టడానికి వెనకాడట్లేదు, వాళ్ళకు సరిపోయేంత రెమ్యునరేషన్స్ కూడా ఇవ్వడానికి వెనకాడట్లేదు. సో మొత్తంగా కంప్లీట్గా పాన్ ఇండియా సినిమాలు అంటేనే బాలీవుడ్ హీరోయిన్స్కి అయితే వేస్తున్నారు. సో బట్ టాలీవుడ్ నుంచి మాత్రం మళ్ళీ పాన్ ఇండియా హీరోస్ కూడా ఎవరో కాదు, టాలీవుడ్ నుంచి ఏదైతే ఉన్నటువంటి 5-6 హీరోలు ఉన్నారో
వాళ్ళే మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు. సో ఈ మధ్య కాలంలో అంటే కన్నడలో యష్ వచ్చారు, దాని తర్వాత బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ గారు. సో ఇలా కొద్దిమంది మాత్రమే, కానీ టాలీవుడ్ నుంచి వచ్చే ప్రతి సినిమా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తుంది అండ్ ఒక యూనిక్ సబ్జెక్ట్ తోటి వస్తుంటే. ఎంతవరకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి అని కూడా గతంలో చాలామంది విన్నారు అండ్ చాలామంది చెప్పారు. అంటే ఇలాంటి అంటే బాహుబలి తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఎత్తు, బాహుబలికి ముందు ఒక ఎత్తు అని కూడా ఈవెన్ గతంలో చిరంజీవి గారు సైతం ఏదైనా ఈవెంట్కి ఎక్కడో వెళ్తే సో తెలుగు వాళ్ళకు అవమానం జరిగిందన్నటువంటి సందర్భాలు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. సో కాబట్టి తెలుగు సినిమా స్థాయి పెరగడంతో పాటు బడ్జెట్ కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. బట్ బాలీవుడ్ వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఓట్లేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి. బట్ ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలలో టాలీవుడ్ సౌత్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు కొంచెం ఇంకా అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈవెన్ రష్మిక మందన గారు కూడా ఒక మంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. బట్ కాకపోతే అందరినీ మేజర్గా మాత్రం బాలీవుడ్ అంటే హిందీ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ అక్కడ చాలా ఇంపార్టెంట్. సో హిందీ అనేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్లలో అంటే ఇండియా వైడ్గా హిందీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాలీవుడ్ వాళ్ళకి ఎక్కువగా నోన్ ఫేసెస్ ఉంటాయి. సో వాళ్ళని తీసుకుంటే ఒక మార్కెట్ అవుతుంది. సో రీచ్ కూడా తొందర వస్తుంది. సినిమాకు డెఫినెట్గా ప్రమోషన్ అవసరం. థియేటర్స్కి ఆడియన్స్ని రప్పించాలంటే అందులో ఉన్నటువంటి కాస్ట్ అండ్ క్రూ చాలా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ఉంటేనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు కాబట్టి సో ఇలాంటి హీరోయిన్స్ని అంటే బాలీవుడ్ హీరోయిన్స్ని అయితే తీసుకుంటున్నానని అయితే తెలుస్తుంది. సో చూడాలి. ఇప్పుడు వచ్చేటువంటి వీక్ కూడా కంప్లీట్గా ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా పాన్ ఇండియా సినిమా, బట్ ఆ సినిమా కూడా దాంట్లో నిధి అగర్వాల్ గారిని తీసుకున్నారు. బట్ అది కూడా ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. ఆఫ్టర్ పాలిటిక్స్ ఆయన చేసేటువంటి ఒక సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. సో మరి ఇలాంటి సినిమాలు ఇదే కాకుండా కన్నప్ప ఉంది, కన్నప్పలో కూడా సేమ్ అంతే, ఆవిడ కొత్త హీరోయిన్ అండ్ దాని తర్వాత అక్షయ్ కుమార్ గారిని కూడా. సో మార్కెట్ పరంగా హీరోయిన్లను పక్కన పెడితే కన్నప్పలో చేసేటువంటి హీరోయిన్ కూడా కొత్త ఆవిడ అండ్ దానికి సంబంధించినటువంటి బాలీవుడ్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడిషన్స్ ఆ ఏరియా నుంచి తీసుకున్నట్లు అయితే తెలుస్తుంది. సో చూడాలి మొత్తంగా మరి ఈ బాలీవుడ్ సెంటిమెంట్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుందా అంటే ఎస్, కొన్నిటికి వర్కౌట్ అవుతుంది, కొన్నిటికి వర్కౌట్ అవట్లే. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే స్టోరీ అండ్ సినిమా మీద ప్లాట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి సో హీరోయిన్స్ జస్ట్ ప్రమోషన్స్ వరకు యూజ్ అవుతారు అండ్ యాక్టింగ్ పరంగా వాళ్ళకి ఇచ్చింది చేస్తారు కాబట్టి సినిమా కథ బలంగా ఉంటే మాత్రం డెఫినెట్గా హిట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి బాలీవుడ్ హీరోయిన్స్ని తీసుకోవడం నిజంగానే సినిమాకు ప్లస్సా లేదా మైనస్సా, లేదంటే టాలీవుడ్ నుంచి తీసుకుంటే ఆ బజ్ ఉండదు అనుకుంటున్నారా? మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.